పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేయించడానికి మన పురాణాలు, ఇతిహాసాల నుంచి మంచి కథలను చెప్పండి అని కొంతమంది అడిగారు. వారి కోసం ఇవాళ మహాభారతం నుంచి ఒక చక్కని కథ చెప్పుకుందాం. పిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు, పసిపిల్లలు ఏడ్చినప్పుడు గోరుముద్దలు తినిపించడం అయిపోయాక మన పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం, ఏనుగు తిన్నా వెలగపండు జీర్ణం, భీముడు తిన్నా పిండి వంట జీర్ణం, గణపతి తిన్నా ఉండ్రాళ్ళు జీర్ణం, అబ్బాయి తిన్నా పప్పన్నం జీర్ణం, నందిలాగా కూర్చొని తాబేలులాగా పాకి, లేడిలాగా లేచి కుందేలులా పరిగెత్తాలి అని ఒక పాటను పాడి బొజ్జ మీద రాసేవారు. ఇంతకు ఈ పాట ఎందుకు పాడతారు? దీని వెనుక గల కథనాన్ని తెలుసుకుందాం. పూర్వం ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అన్నదమ్ములు. గురువుల ద్వారా తలా ఒక విద్య నేర్చుకున్నారు. అన్న అయిన ఇల్వలుడు మృత సంజీవిని అంటే చనిపోయిన వారిని బతికించటం, తమ్ముడైన వాతాపి కామరూప విద్య అంటే నచ్చిన రూపంలోకి మారటం అనే విద్యలు నేర్చుకున్నారు. అలా ఈ ఇద్దరు రాక్షసులు వచ్చిన విద్యను స్వార్థ ప్రయోజనాలకు, పరులను హింసించటానికి, కడుపు నింపుకోవటానికి ఉపయోగించుకునేవారు. ఎలా అంటే అడవిలో బాటసారుల మచ్చిక చేసుకుని వాతాపి మేకగా మారిపోతే ఆ మేకగా మారిన వాతాపిని ముక్కలుగా కోసి కూరలా వండి బచ్చిపోయేవారి చేత విందు భోజనంగా పెట్టి, భోజనం పూర్తయినాక ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని మృత సంజీవని ద్వారా వాతాపి బయటకు రా అని పిలవగానే విందు భోజనం చేసిన వారి కడుపులో ఉన్న వాతాపి కడుపులను చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడు. అలా కడుపు పగిలి చచ్చిన బాటసారులను కడుపారా తిని సంతోషించేవారు. అదలా ఉంటే ఓ రోజు అదే మార్గంలో అగస్త్య మహాముని వెళ్ళవలసి వచ్చింది. అగస్త్యుడు సకల విద్యా పారంగతుడు, సమస్త మంత్రతంత్రాలను అవపోసన పట్టినవాడు. ఆయన తలుచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండేది కాదు. ఆ మహాముని రాకను గమనించిన ఈ ఇద్దరు రాక్షసులు అతడెవరో సామాన్య మానవుడిగా భావించి యథాప్రకారంగా మేకగా మారిన వాతాపిని మాంసపు కూరగా వండి అగస్త్యుడికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. తన దివ్య దృష్టితో పూర్తి విషయాన్ని తెలుసుకున్న అగస్త్యుడు కడుపు నిండా విందు భోజనం ఆరగించి తన మంత్రశక్తితో కడుపుపై రుద్దుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే కడుపులో ఉన్న వాతాపి జీర్ణమైపోతాడు. ఇక బయట ఉన్న ఇల్వలుడు మృత సంజీవిని మంత్రాన్ని చదివి వాతాపి బయటకురా అని ఎన్నిసార్లు పిలిచినా వాతాపి రాకపోవడంతో భయపడిన ఇల్వలుడు అగస్త్యుడి వైపు చూడగా, నా కడుపులోకి నువ్వు పంపిన నీ తమ్ముడైన వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు, ఇక ఎలా బయటకు వస్తాడు అని అనగానే ఇల్వలుడికి కోపం వస్తుంది. పట్టరాని కోపంతో ఇల్వలుడు అగస్త్యుడి మీదకు దాడి చేయబోగా అగస్త్య మహాముని తన తపోశక్తితో ఇల్వలుడిని ఆగ్రహంతో చూడగానే కాలి బూడిదైపోతాడు. కాబట్టి భోజనం పూర్తి కాగానే ఈ మంత్రాన్ని చదవటం వల్ల పసిపిల్లల నుండి పెద్దల వరకు అగస్త్యుని మంత్రప్రభావం చేత జీర్ణశక్తి పెరుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఏదైనా ఒక విద్యను 10 మందికి మేలు జరిగేలా ఉపయోగించాలి గాని స్వార్థ ప్రయోజనాలకో, ఎదుటివారిని కష్టపెట్టడానికో ఉపయోగిస్తే ఆ విద్య మనల్నే నాశనం చేస్తుంది అని ఈ కథ ద్వారా నీతి తెలుసుకోవచ్చు. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.